గులాబీ పార్టీలో నెక్స్ట్ బాస్ పై క్లారిటీ వచ్చిందా? కేసీఆర్ తర్వాత కారు స్టీరింగ్ పట్టేది కేటీఆర్ఏనా? అందుకు లైన్ క్లియర్ అయ్యిందా? మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలే దానికి సంకేతమా అని పార్టీలో చర్చ జోరుగా సాగుతుంది. ఇక తమ అధినేత కేసీఆర్ఏనని, ఆయన గీసిన గీతను తాను దాటనని హరీష్ రావు చేసిన కమెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పార్టీ పగ్గాల రేసులో తాను లేనన్న సంకేతాలను హరీష్ రావు ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఇదే అంశంపైన ఇవాళ డిస్కస్ లో చర్చిద్దాం. అంతకంటే ముందు అసలు హరీష్ రావు కమెంట్స్ ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బైట్స్ ప్లీజ్. ఆ పంచాయతీ లేదు మా పార్టీలో. నేను చాలా సార్లు కూడా చెప్పాను, మీరందరూ కూడా చూసింటారు. ఒక్కసారి కాదు, కొన్ని వందల సార్లు చెప్పి ఉంటాను. ఇవాళ కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షుడు. ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని చెప్పిన. ఇది బహుశా వందల సభల్లో చెప్పినా, టీవీ డిస్కషన్స్ లో చెప్పినా, ప్రెస్ మీట్లలో చెప్పినా, చిట్చాట్ లో చెప్పినా, అనేక సందర్భాల్లో కూడా చెప్పిన. సో మీరు అన్నట్టు కేటీఆర్ గారికి నాయకత్వం అప్పచెప్తే స్వాగతిస్తాను. డెఫినెట్ గా ఐ కోఆపరేట్. ఒక కార్యకర్తగా హరీష్ రావు పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని ఎప్పుడైనా శిరసా వహిస్తాడు తప్ప గీత దాటే వ్యక్తి కాదు. ఇది నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం చూపిస్తుంది. 25 ఏళ్ల నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. పార్టీ జెండా పుట్టుక నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి అడుగుజాడల్లో వారి సూచనలకు అనుగుణంగా పనిచేసేటువంటి ఒక కార్యకర్తగా హరీష్ రావు పనిచేసిండు, రేపు కూడా చేస్తాడు. థ్యాంక్ యూ. రైట్, ఈ రకంగా ఉన్నాయి హరీష్ రావు కమెంట్స్. అటుపక్క చూస్తే కూడా అటు ఏదైతే కేటీఆర్ హరీష్ రావు నెక్స్ట్ పగ్గాలు పట్టేది అటు ఇద్దరికి సమానంగా ఉన్నాయి అంటూ రకరకాల అసెంబ్లీ వేదికగా కూడా ఈ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు అన్న మాటల్ని అటు కాంగ్రెస్ లో హైలైట్ చేయడం జరిగింది. బీజేపీ కూడా ఈ అంశాన్ని లేవనెత్తి వస్తుంది. అయితే ఈ వీటన్నింటికి సమాధానం చెప్తూ హరీష్ రావు ఈ రకంగా ఇండైరెక్ట్ గా ఒక క్లారిటీ ఇచ్చారనేది మనకు ఒక సంకేతంగా ఉంది. దీనికి సంబంధించి డిస్కస్ చేస్తున్నాం. ఇవాళ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి కాంబోజ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి చెనగాని దయాకర్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఎస్ సార్, ముందుగా వెంకటేశ్వర్లు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏం చెప్తారు? హరీష్ రావు చెప్పినట్లుగా అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే బీఆర్ఎస్ పగ్గాలకి లైన్ క్లియర్ అయిందా? కేటీఆర్ కి ఏం చెప్తారు? నెక్స్ట్ బాస్ కేటీఆర్ అయినా? నేను ఏమంటున్నా, గుడ్ మార్నింగ్ జీనియస్ వ్యవసాయం తోటి ప్యానల్ మెంబర్స్ కు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రస్థానం అంతా తెలంగాణ ప్రజలకు తెలిసిన అంశమే. గౌరవ్ కేసీఆర్ గారు టీడీపీకి రాజీనామా చేసిన తర్వాత, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసిన తర్వాత, ఒక టీఆర్ఎస్ పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత 14 సంవత్సరాలు ఉద్యమ ప్రస్థానం చూసినాము. 9.5 సంవత్సరాలు అడ్మినిస్ట్రేషన్ ప్రస్థానం చూసిన తర్వాత ఇలా హరీష్ రావు గారి పగ్గాల, కేటీఆర్ గారి పగ్గాల అని పక్కన పెడితే గౌరవ కేసీఆర్ గారు చూపించినటువంటి బాటలోనే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ బీఆర్ఎస్ కార్యకర్తలు, గౌరవ కేటీఆర్ గారు, గౌరవ హరీష్ రావు గారు నడుస్తారు. ఇలా హరీష్ రావు గారు క్లారిటీ ఇచ్చారు, మా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పోటీలు లేవు, కేసీఆర్ గారు ఏ దారి చూపిస్తే అదే దారిలో వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నా, కాబట్టి గౌరవ కేటీఆర్ గారికి సహకరించడానికి నేను రెడీగా ఉన్నా. తెలంగాణ ప్రజలకు మనం చేయాల్సినటువంటి అంశాలు చేయాలి తప్ప ఈరోజు పోటీలు ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది మా పార్టీలో ఎవరికి లేదు. పార్టీలో క్లియర్ కట్ గా ఉంది. ఇప్పుడు మొన్నటి రజోత్సవ సభతో క్లియర్ గా తెలిసిపోయింది ఏంటంటే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కేసీఆర్ గారు తెలంగాణ పార్టీకి ఒక వరము, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణకు ఒక స్వరము. అది తెలంగాణ ప్రజలు గ్రహించారు. నేనేమంటున్నాంటే ఇలా గౌరవ హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. ఇలా కేసీఆర్ గారి తర్వాత ఒక రైట్ హ్యాండ్ గా ఉండి, కేసీఆర్ గారికి గౌరవ హరీష్ రావు గారు రైట్ హ్యాండ్ గా ఉండి 33 జిల్లాల్లో, ఉమ్మడి 10 జిల్లాల్లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా అసెంబ్లీలో గాని మండలిలో గాని మినిస్టర్ గా ఉండి, పార్టీలో ఉండి, ప్రధాన వ్యక్తిగా ఉండి, గౌరవ కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ గా ఉండి ఉద్యమం చేసినాం, తెలంగాణ సాధించినాం, గవర్నమెంట్లు ఉన్నాం, ప్రజలకు సహకరించినాం. నేనేమంటున్నానంటే ఇది చిన్న సమస్య. ఇది ఎవరి పార్టీలో వాళ్ళ పార్టీలో ఈ అంశాలు మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ సోషల్ మీడియాలో వచ్చేటి, ఈ బీజేపీ వాళ్ళు చెప్పేటి, కాంగ్రెస్ వాళ్ళు చెప్పేటి అన్ని అబద్దాలని నిన్న కుండ బద్దలు కొట్టినట్టు హరీష్ రావు గారు సభా వేదికగా
ప్రెస్ మీట్ లోనే చెప్పారు. కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న సమస్యలు. ఇవాళ సోషల్ మీడియాలో ఏదో వస్తుంది, బీజేపీ అని, కాంగ్రెస్ అని, బీఆర్ఎస్ అని. ఆ సోషల్ మీడియాలో కొన్ని వాస్తవాలు రావు. అందుకనే గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారి బాటలోనే బీఆర్ఎస్ దారిలో నడుస్తారు. ఆయనకు ఎలాంటి పక్క చూపులు ఉండవు అనేది క్లియర్ కట్. అంటే ఇప్పుడు ఇంకొన్ని కమెంట్స్ కూడా వస్తున్నాయి. అంతకంటే ముందు ఒకసారి మనం వీళ్ళతో కూడా మాట్లాడదాం. ఎస్ విజయ్ దయాకర్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ దయాకర్ గారు, ఏం చెప్తారు? మొన్నటి వరకు అటు కేటీఆర్ హరీష్ రావు అంటూ కూడా కొన్ని కమెంట్లు అయితే మీ నుంచి వచ్చాయి. ఏం చెప్తారు? ఏం లేదండి, వాళ్ళు మొన్న రజోత్సవ సభతోనే తేలిపోయింది. ఇవాళ కేసీఆర్ గారు కూడా మొత్తం కేటీఆర్ ని హీరోని చేయడానికి పెట్టిన సభ లాగానే జరిగింది. అక్కడ జరిగిన సభలో కూడా ఎక్కడా కూడా హరీష్ రావు గారి ప్రస్తావన గాని, హరీష్ రావు గారి ఫోటో గాని, ఒక ప్రోటోకాల్ గాని ఎక్కడ కూడా పాటించలేదు. ఒక సింగిల్ గా మొత్తం కూడా భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీకి అధినేత కేటీఆర్ అనే విధంగానే మొత్తం కూడా సభను గాని మొత్తం వచ్చిన జనాలకు కూడా ఒక ఇంటియడం జరిగింది. ఇవాళ నిన్న హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఏంటంటే, ఎవరైనా కేటీఆర్ గారికి ఇస్తే మేమే, లేకపోతే నాకు అసంతృప్తి ఉంది, నాకు బాధ ఉందని ఎవరైనా మీడియా ముందు చెప్పుకుంటారండి. కడుపులో బాధ ఉండొచ్చు, కానీ పైకి మాత్రం ఒక నటించే ప్రయత్నం జరిగింది. ఏది ఏమైనా కుటుంబంలో మాత్రం ఆధిపత్య పోరైతే నెలకొని ఉంది. ఎందుకంటే ఒకవైపు కవిత కావచ్చు, ఇవాళ హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఒక ఆధిపత్య పోరులో, కుటుంబ పోరులో మాత్రం నడుస్తూ ఉంది. ఎవరికి పార్టీ పగ్గాలనే దిశగానే కొనసాగుతుంది. ఏది ఏమైనా కూడా అందరికి ఈ ముగ్గురులో కేటీఆర్ గారికి అధ్యక్ష పదవిలాగా మొత్తం కూడా పార్టీకి కీ రోలు భవిష్యత్ ఈయనే అనే విధంగా కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. దీన్ని ఇమడలేక హరీష్ రావు గారు కొంత మనోవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం అనేక వేదికల ద్వారా, అనేక ఉన్నటువంటి సంఘటనల ద్వారా. కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం, రకాల గుసగుసలు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఒకటి చెప్పి ఈ యొక్క సమస్యకు పరిష్కారం దిశగా ఒక ప్రెస్ మీట్ పెట్టిండు తప్ప ఆయనలో ఉన్నటువంటి బాధ కావచ్చు, వేదన కావచ్చు, దాన్ని ఎవరు తీర్చలేరు. ఏదేమైనా నిన్నగాక మొన్న కవిత గారు కూడా ఎక్కడో ఒక నాంచారమ్మ అని ఒక ఎరకలి వాళ్ళ సభకి వెళ్ళి కూడా ఒక చెప్పించుకొని భవిష్యత్తులో నేను సీఎం అవుతా అని చేయించుకొని చెప్పి భవిష్యత్తులో మీరు సీఎం అవుతారని చెప్పి, అంటే ఎవరి మనసులలో ఉన్న అన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజల ముందు వ్యక్తపరిచే ప్రయత్నం జరుగుతూ ఉంది వివిధ వేదికల ద్వారా. ఎవరికి వాళ్ళే యమునా తీరులాగా వాళ్ళు ముగ్గురు మీ ఆధిపత్య పోరులో నేను లీడర్ని కావాలి, నేను లీడర్ని కావాలి, భవిష్యత్తు నేనే అనే విధంగా వాళ్ళ ఒక ప్రయత్నం జరుగుతుంది. అది ఏమైనా కూడా అది చివరకు హరీష్ రావు గారు అక్కడ ఇమడలేడనే ప్రయత్నం అయితే, ఒక ఆలోచన అయితే మనకు కనపడతా. అంటే మీరు చెప్తున్నట్లుగా అంటే ఇప్పుడు కుటుంబ రాజకీయాల వల్ల హరీష్ రావుని పక్కన పెట్టేశారని చెప్తున్నారా ఏంటి? ఇప్పుడు కొడుకును కాదని అల్లుడికైతే ఇవ్వలేరు కదండి. ఏదేమైనా మొదటి వరుసలో కొడుకే ఉంటారు, కొడుకు తర్వాత కూతురే ఉంటుంది తప్ప అల్లుడికైతే అవకాశం అయితే ఉండదు ఎక్కడ కూడా నేను అనేది. కాబట్టి ఆ ప్రయత్నం అయితే వాళ్ళే ఉంటారు. అది ఏమైనా అది లేచినా పడుకున్నా గానీ భవిష్యత్తులో బీఆర్ఎస్ పనికి అయితే, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో అధికారం అనేది వాళ్ళ కళలాగానే మిలిగిపోతుంది తప్ప ఏదో మన ఇంత ముందుకు మన మిత్రులు చెప్పినట్టు వచ్చిన జనమే దానికి ఒక సంకేతం. వచ్చినటువంటి జనాలలో బీఆర్ఎస్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ లేదండి. వాళ్ళు ఏదో డబ్బా కొట్టుకోవడానికి 100 కోట్ల రూపాయల పైసలు పెట్టుకొని అంగు ఆరుబాటాలతోని మేము జనంలో ఉన్నామని చెప్పుకోవడానికి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కేంద్రం నుంచి వచ్చే ఒత్తిడిని కావచ్చు, ఈ యొక్క సవాల్ తీసుకొని ఒకసారి జనంలో ఉండమని డబ్బా కొట్టుకోవడం తప్ప ఇది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి ప్రజలలో నైతికత కోల్పోయింది, విశ్వాసం కోల్పోయింది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి అనేక ఉన్నటువంటి అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఇవాళ ప్రజలలో ఒక తీవ్రమైన ఒక వ్యతిరేకతను వాళ్ళు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఒకవైపు వ్యతిరేకత, ఒకవైపు ఈ కుటుంబంలో ఆధిపత్య పోరు. కాబట్టి ఇవన్నీ ఇవ్వడలేకనే కేసీఆర్ గారు పామగలో పడుకొని ఇవన్నీ ఎందుకు వచ్చిన నా తలకాయ నొప్పి అనే విధంగానే ఆయన వ్యవహారశీలి ఉంది. బట్ ప్రజలకు వీళ్ళు ఒక జవాబుదారీగాను, ప్రజలకు వీళ్ళు ఓ నాయకులుగా మేము సమాధానం చెప్పే రీతిలో వీళ్ళు అంటే అందుకేనా మీరు అంటున్నట్లుగా వ్యతిరేకత ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి హరీష్ రావు బయటకు వచ్చేస్తారని ప్రచారం చేస్తున్నారు. అందుకే జరగవచ్చండి ఏదైనా. ఇప్పుడు రకరకాల ప్రచారం అవుతుంది. ఆయనకు ఎక్కడ వేదిక అవసరం ఉంటే అక్కడ పోతాడు, ఆయనకు ఎక్కడ నమ్మకుంటే అక్కడ పోతాడు. భవిష్యత్తులో అయితే వీళ్ళు కలిసి కాంగ్రెస్ లోకి వచ్చే ఛాన్స్ ఉందా? మీరేమంటారు? కాంగ్రెస్ లోకి ఇన్వైట్ చేస్తారా వస్తే? ఇది ఒక జాతీయ పార్టీ, ఇక్కడ ఒక విశాలమైన వేదిక, అది పార్టీ నిర్ణయం తీసుకుంటది. నేను ఆలోచించాల్సింది కాదు. రైట్, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. రైట్, విజయ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఎస్ విజయ్ గారు,
సో ఏం చెప్తారు? 25 ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకున్నారు. 7 సార్లు హైయెస్ట్ మెజార్టీతో సిద్దిపేటలో తన హవా అంటూ ప్రూవ్ చేశారు. రైతుల పక్షాన ఉన్నారు. ఒక పవర్ఫుల్ మాస్ లీడర్ గా కూడా పేరు తెచ్చుకున్నారు హరీష్ రావు. ఆర్థిక శాఖ మంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖగా కూడా ఉన్నారు ఆయన. చాలా చూశారు, అన్ని చూశారు. కానీ ఇప్పుడు హరీష్ రావు కమెంట్స్ వెనుక ఆంతర్యం ఏంటి? ఏమనుకుంటున్నారు? అంటే ఇప్పుడు నెక్స్ట్ బాస్ గులాబీ పార్టీకి కేటీఆర్ అయినా మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన? చూడండి, రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ పెట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ అనేది ఒక చరిత్రను మార్చినటువంటి ఒక రాజకీయ ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ప్రజలు కూడా అలా గుర్తిస్తూ వచ్చారు 25 సంవత్సరాల కాలం. అయితే ఈ పార్టీ పెట్టినప్పటి నుంచే ఒక తెలంగాణ వాదంతో ఎత్తుకున్నప్పటి నుంచే అప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు కాంచి ఇది ఇవాళ పెట్టిండు రేపడే 10 రోజుల్లో మూసుకుంటది అనే విధంగానే ప్రచారం కొనసాగింది ఈ పార్టీ. దాని ప్రధాన కారణం తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం, తెలంగాణ ప్రజల పట్ల, తెలంగాణ సమాజం పట్ల అప్పటి వరకు అవతలి వ్యక్తులకు ఉన్నటువంటి ఒక అభిప్రాయం. ఆ అభిప్రాయం తెలంగాణ అంటేనే ఒక చిన్న చూపు ఉన్నటువంటి సందర్భం. ఆ సందర్భం నుంచి వచ్చినటువంటి పార్టీ పుట్టినటువంటి ఒక సంక్షోభం నుంచే పుట్టినటువంటి పార్టీ. సమాజంలో ఉన్న ఒక సంక్షోభం, తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ఓ సంక్షోభాన్ని వాళ్ళకు స్వేచ్ఛగా స్వతంత్ర పోరాటం అన్నట్టు దాదాపు స్వతంత్ర పోరాటంలో ఉండాల్సిన అన్ని లక్షణాలతో కూడినటువంటి ఉద్యమం తెలంగాణ ఉద్యమం జరిగింది. దానికి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం వచ్చారు. మనకు భారతదేశ స్వతంత్రం వచ్చినప్పుడు కూడా అంతే. కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి పోరాట రూపాలు, మహాత్మా గాంధీ కావచ్చు, ఆ తర్వాత నెహ్రూ, ఆ తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఏ రకమైనటువంటి పోరాటం చేశారో ఆ గుర్తింపే కాంగ్రెస్ పార్టీకి ఇప్పటిదాకా ఉన్నటువంటి. ఆ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎన్నో చీలికలు, ఎన్నో పీలికలు, బ్రిటిష్ వాడు చీల్చాలని చేసినటువంటి సందర్భం ఇవన్నీ చూసినటువంటిది. అదే సేమ్ ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నో పేర్లు మార్చుకున్నటువంటి అంశం కూడా ఉంది. తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పార్టీ పుట్టిన తర్వాత అప్పుడే అయిపోతుంది పార్టీ పని, ఇక ఉండదు. అప్పుడే హరీష్ రావు కూడా మళ్ళీ తిరుగుబాటు చేస్తారు. ఓసారి గెలిచిన రాజశేఖర రెడ్డి ఇట్లా పుష్పగుచ్చం ఇయ్యంగానే కథం పార్టీ అయిపోయింది అనేది. అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమం ఇది చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి కూడా నిరంతరం టిఆర్ఎస్ పార్టీని చీల్చడానికి, టిఆర్ఎస్ పార్టీని లేకుండా ఉద్యమం లేకుండా చేయడానికి అనేక కుట్రలు చేసినటువంటి మాట వాస్తవం. ఎమ్మెల్యేలను కూడా కొనుక్కున్నారు. అసలు ఎమ్మెల్యేలను కొన్నది రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసినటువంటిది. అప్పుడే పార్టీకి అయిపోయింది అనేటువంటి దశకు కూడా తీసుకుపోయినటువంటి సిచ్యువేషన్. ఇక ఉద్యమం ఉండదు, ఏది ఉండదు అనేటువంటి ఈ 25 సంవత్సరాల కాలంలో ఇలాంటి సంక్షోభాలన్నీ చూస్తూ ఇందాకున్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్. అయినా ఇప్పటికీ 2 జాతీయ పార్టీలు, ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్టిల్ ఇప్పటికీ తెలంగాణ అంటేనే గుర్తొస్తున్నటువంటి పార్టీగా ఉన్నటువంటిది. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఇక్కడ అధికారం, బీజేపీ సెంట్రల్ లో ఈ 2 జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలను, ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలను నలిపేయాలనే లక్ష్యంగానే పెట్టుకున్నటువంటి కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అదే పరిస్థితి, ఈ పార్టీని నలిపేయాలి, ఈ పార్టీని లేకుండా చేయాలనే ఒక ఉన్నటువంటి దాంట్లో బహిరంగ సభ పార్టీ పెట్టుకుంది. రజతోత్సవం 25 సంవత్సరాల సందర్భంగా పెట్టుకున్నటువంటి పార్టీకి జనం అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా వచ్చినటువంటిది కనిపించింది. ప్రజల్లో రెస్పాన్స్ ఉన్నది. ఎందుకంటే పరిపాలనకు సంబంధించిన ఒక అసంతృప్తి కనిపిస్తున్నది. ప్లస్ ఈ అసంతృప్తిలో ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకుంటున్నటువంటి సందర్భంలో ఇట్లాంటిది ఏదైనా చేసినట్లయితే వాళ్ళకి బ్రేక్ వేయొచ్చు. మేము తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ లో మాకు అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో అవతల పార్టీని చీల్చడానికి ప్రయత్నాలు నిరంతరం ఇంకొక పార్టీ చేస్తుంటది, రాజకీయ పార్టీ. అట్లాంటి ప్రయత్నాలు చేస్తున్న సందర్భంలో ఇట్లాంటి వార్తలు వచ్చినటువంటి సందర్భంలో దీనికి సంబంధించి నిన్న కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ దీని మీద పెట్టలే హరీష్ రావు గారు. హరీష్ రావు జనరల్ గా ప్రజల సమస్యల మీద పెట్టినటువంటి సందర్భంలో జర్నలిస్టులు అడిగినటువంటి కొంతమంది క్వశ్చన్స్ కి సమాధానంగా అది చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ స్ట్రెంత్ కావచ్చు, ఓవరాల్ పార్టీ కేసీఆర్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి పార్టీ. కేసీఆర్ మాటే ఆ పార్టీకి సంబంధించినటువంటి బాటగా అందరు నాయకులు ఉన్నది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి తెలంగాణ పట్ల వివక్షతకు సంబంధించినటువంటి అంశం మీద చేస్తున్నటువంటి ఓ పోరాట పార్టీగా కనిపిస్తున్నటువంటి భవిష్యత్తు రాజకీయ పరం. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీది కూడా చూడండి, ముఖ్యమంత్రి గారే బీజేపీలోకి పోతారు అనేది ఒక చర్చ ఉంటుంది. నిరంతరం మోడీని కలుస్తున్నటువంటిది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేరు అనే ఒక చర్చ జరుగుతుండేది. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటిది ఎప్పుడైతే ఇది బీజేపీ చేస్తుందా, ఇతర రాజకీయ పార్టీ చేస్తుందా, వాళ్ళ ప్రచారం మా పార్టీ మీద ఇట్లాంటి ప్రచారాలు చేస్తున్నారు
అనే ఒక ప్రచారం కనిపిస్తున్నటువంటిది. అంటే ఇదంతా కాలం డిసైడ్ చేస్తుంది. కాలం డిసైడ్ వివిధ గ్రూపులు కాంగ్రెస్ పార్టీలు మంత్రివర్గ విస్తరణ చేసుకోవడానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులలో ఆ పార్టీ ఏం చేస్తుంది, వేరే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం మీద డైవర్ట్ చేయడానికి ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన యుద్ధ వాతావరణం వచ్చినటువంటి సిచ్యువేషన్, యుద్ధ వాతావరణాన్ని కూడా అధికార పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా వినియోగించుకుంటుంది. ఇష్యూస్, అక్కడ ఉన్న ప్రజల సమస్యలు, ఈ సమస్యల మీద చర్చ రాకుండా నిరంతరం యుద్ధ అంశాల మీదనే తిప్పినటువంటిది ఉంటుంది. అందుకే ఏ రాజకీయ పార్టీ తన ఉనికిని నిలబెట్టుకోవడానికి, తనను భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావడానికి, ఉన్న అధికారాన్ని నిలబెట్టడానికి రకరకాల వ్యూహాత్మకమైనటువంటి రాజకీయ ఎత్తుగడలు వేస్తుంటారు కనిపిస్తుంది. అందులో ఒకటండి విజయ్ గారు, ఇప్పుడు బలోపేతం అవుతున్నటువంటి విజయ్ గారు ఇంకొకటి మీరు చెప్తుంది పాయింటే, బట్ ఇంకొకటి ఏంటంటే కూడా ఎందుకు ఇప్పుడే నెక్స్ట్ బాస్ అన్న అంశం తెరపైకి వస్తుంది అనుకోవచ్చు. అంటే కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బానే ముందుకు వెళ్తుంది. ఈవెన్ దాదాపుగా 10 ఏళ్లు పాలించినా కూడా ఇప్పటికీ ఈవెన్ ప్రతిపక్షంలోకి వెళ్ళినా కూడా పార్టీని స్థిరంగానే ఉంచుతుంది కేసీఆర్ నాయకత్వం. కానీ అంతకంటే ముందు కేసీఆర్ ఉండగానే నెక్స్ట్ బాస్ అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ అటు బీఆర్ఎస్ కార్యకర్తలే మొన్నటికి మొన్న సభావేదికగా సీఎం కేటీఆర్ అంటూ కూడా రకరకాలుగా అక్కడ సొంత కార్యకర్తలే మాట్లాడిన పరిస్థితి. ఎందుకు ఈ రకంగా పరిస్థితి వస్తుంది? దీన్ని ఏ రకంగా చూడొచ్చు? కేసీఆర్ ఉండగానే నెక్స్ట్ బాస్ అన్న అంశాన్ని ఏ రకంగా చూడాలి? కేసీఆర్ ఉండగానే కాదు, కేసీఆర్ లీడ్ చేస్తున్నటువంటి అంశం. ఎవరైనా క్వశ్చన్ వేసినటువంటి మీ తర్వాత ఎవరైనా ఇప్పుడు క్వశ్చన్ వేస్తే సమాధానం చెప్పినట్టే, ఇది ఎవరైనా క్వశ్చన్ వేస్తే దానికి సంబంధించినటువంటి సమాధానంగానే ఉన్నట్టు చూడాలి తప్ప, కేసీఆర్ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ పార్టీ ప్రతినిధుల సభ నెక్స్ట్ జరిగే అవకాశం ఉంటుంది అక్టోబర్ లో. దానికి సంబంధించి ఎన్నిక జరుగుతుంది, దానికి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఇవన్నీ దీనికి సంబంధించినటువంటి కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగానే ఉంటున్నారు, ఇప్పుడు కొనసాగుతున్నటువంటిది కనిపిస్తుంది. ఈ అన్ని ఇతర రాజకీయ పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఉన్నటువంటి సందర్భంలో ఇట్లాంటి చర్చలు వస్తుంటాయి. ఎందుకంటే ఆయా సందర్భంలో వ్యూహాత్మకంగా కొన్ని ఇబ్బందులు, అధికార పార్టీ ఉన్నటువంటి నేపథ్యంలో ఇబ్బందులు వచ్చినటువంటి సందర్భంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ముందుకేస్తున్నటువంటిది కనిపిస్తుంది. ఇంకొకటి, ఇక్కడ 2 జాతీయ పార్టీలు ఉన్నాయి. ఇదో ఒకటి ప్రాంతీయ అస్తిత్వంతో ఉన్నటువంటి పార్టీని కనుమరుగు చేసే ప్రయత్నం జరుగుతున్నటువంటిది ఉన్నది. దాన్ని ఈ రకంగా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి, ఎందుకంటే దేశంలో ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలే బీజేపీని ఎక్కడైనా ఎదుర్కోగలుగుతున్నాయి, చాలా గట్టిగా ఎదుర్కొంటున్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు యుద్ధం వచ్చినటువంటి ఇటువంటి సందర్భంలో కూడా ఇందిరాగాంధీ చేసినటువంటి యుద్ధానికి సంబంధించినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా చెప్పుకోలేకపోతున్నటువంటిది కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఈ రకంగా అంటే ప్రాంతీయ పార్టీలే, దానికి సంబంధించి ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలే బీజేపీని నిలువరించగలుగుతున్నాయి. ఎందుకంటే బీజేపీ చేస్తున్న మత ఉన్మాద రాజకీయాలకు సంబంధించినటువంటిది కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, దేశవ్యాప్తంగా ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలే చాలా గట్టిగా ఎదుర్కొంటున్నాయి, దేశానికి ఒక రక్షణ గోడలాగా నిలబడ్డాయని కూడా అనుకోవచ్చు. ఆరోపణలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ప్రధాన ప్రతిపక్షంగా అటు ఢిల్లీలో కేంద్రం ఉన్నట్టు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజకీయంగా ఏదైనా ఇప్పుడున్నటువంటి ప్రజల సమస్యలను డైవర్ట్ చేయడానికి ఇట్లాంటిది సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న 1 రోజు 2 రోజులు మనకు కలిసి వస్తుంది అనే ఒక అంచనా రాజకీయ వ్యూహం కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఆ రకమైనటువంటి రాజకీయంగానే చూడాల్సినటువంటి అవసరం తప్ప బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి కేసీఆర్ నాయకత్వం నడుస్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి ప్రాంతీయ అస్తిత్వం, ప్రాంతీయ సమస్యల మీద ఫైట్ చేస్తున్నటువంటి పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్నట్లయితే వాస్తవానికి కనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ వెంకటేశ్వర్లు గారు, సో ఒక చిన్న ఆన్సర్ చెప్పండి, ఆ తర్వాత మళ్ళీ మనము వెళ్దాం డీప్ గా. సో 7 సార్లు గెలిచారు సిద్దిపేటకి, మంచి హైయెస్ట్ మెజారిటీ, పలు శాఖల్లో మంత్రిగా పనిచేస్తారు, ఆర్థిక శాఖగా చేశాడు అండ్ అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ పరంగా చేశారు. సో ఏ రకంగా చూసినా 25 ఏళ్లుగా పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆ సీనియారిటీ పరంగా చూసినా ఏం చూసినా ఒక 1 వర్డ్ లో చెప్పండి ఆన్సర్, హరీష్ రావుకి బీఆర్ఎస్ పార్టీకి బాస్ అర్హత ఉందా లేదా? నేను ఏమంటున్నంటే, ఇప్పటిదాకా కాంగ్రెస్ మిత్రులు చెప్పింది ఏంటంటే రజోత్సవ సభలో హరీష్ రావు గారి ఫోటో లేదు, ప్రోటోకాల్ ఆయనకు ఇవ్వలేదనేది. గౌరవ కేసీఆర్ గారి బాటలోనే రజోత్సవ సభకు నేనే అక్కడ ఉండి చూశాను. ఆయన ఫోటోలు కూడా ఉన్నాయి, ఫస్ట్ లైన్ లోనే కూర్చున్నారు. ఫోటోకాల్లో ఎమ్మెల్యే ప్రధాన కార్యదర్శి హోదాలోనే ఒక మాజీ రాష్ట్ర నీటిపారుదల శాఖ హోదా, ఆర్థిక శాఖ హోదా, ఎకనామికల్ గా చేసినటువంటి పరిస్థితులు చూశాం. నేనేమంటున్నంటే హరీష్ రావు గారికి అర్హత ఉందా లేదా అనే అంశం చెప్పుకుంటే 100% ఉంది. రేపు కేటీఆర్ గారు కూడా స్వాగతించవచ్చు, పార్టీలో ఏదైనా జరగవచ్చు.
నేను అట్లా అనుకుంటున్నట్టు ఇలా రెడ్డిగా ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా గత 80 సంవత్సరాల చరిత్ర చదివితే తృణమూల్ కాంగ్రెస్ ఉంది, నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఉంది, రెడ్డి కాంగ్రెస్ ఉంది, అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు లేవు. కేటీఆర్ గారు ఒప్పుకుంటే హరీష్ రావు కూడా కావడానికి ఆస్కారం ఉంది, వర్కింగ్ ప్రెసిడెంట్. ఏదో మా దగ్గర సమస్యలు ఏం లేదు. నేను ఏమంటానంటే మేము 14 సంవత్సరాలు యాజిటేషన్ లో ఉన్నాము, 9.5 సంవత్సరాలు గవర్నమెంట్ లో ఉన్నాము, ఇప్పుడు అపోజిషన్ లో ఉన్నాము. 3 పాత్రలు పోషిస్తుంది మా పార్టీ. గౌరవ కేసీఆర్ గారు హరీష్ రావు గారికి తూచా తప్పకుండా ఏ పని ఇచ్చినా ఒక ట్రిపుల్ షూటర్ గా ఆయన పని చేసుకుంటూ పోతాడు. ఇది వర్కింగ్ ప్రెసిడెంటా, మినిస్టరా, అట్లాంటి మాకు ఏం లేవు. గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ గారు బాటలోనే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారు, నడుస్తారు. అది 100% చూస్తారు. మాకు ఎలాంటి లుకలు వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు. వాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే బట్టకాల్చి మీదేయడం అనేది బీజేపీ కాంగ్రెస్ వాళ్ళకు వినతో విట్టిన విద్య. ఇందాక దయాకర్ గారు ఒక కమెంట్ చేశారు. ఆయన కూడా మీరు అంటున్నారు ఆయన లాయల్టీ, సిన్సియారిటీ గురించి మీరు చెప్తున్నారు హరీష్ రావుకి సంబంధించి, కానీ ఆయన కుటుంబ రాజకీయాలకు సతమతం అవుతున్నారు, మేబీ పార్టీ మారే ఛాన్సెస్ ఉండొచ్చు అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఏంటంటే ఈ రోజే పార్టీ మారుతున్నారు అనలేదు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హరీష్ రావు తన కాన్స్టిట్యున్సీలో ఏం వర్క్లు అవసరం పడితే పోయి పుష్పగుచ్చం ఇచ్చినప్పుడు కూడా హరీష్ రావు గారు ఇక కేసీఆర్ వదిలిపెట్టి పోతున్నారని గత 15 సంవత్సరాల ముందే చెప్పారు. కానీ గౌరవ హరీష్ రావు గారు తన మామైనటువంటి లెజెండరీ కేసీఆర్ గారి దగ్గరనే ఉంటారు, ఎక్కడికి పోరు. ఈ సమస్య 100 సార్లు 1000 సార్లు వచ్చింది ఇట్లాంటి మాట. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, లోకల్ బాడీ, మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నాయి, వీళ్ళు స్టాండ్ అవుతున్నారని ఎవరో ఒకరు సోషల్ మీడియాలో ఎవరో ఒకరు అంటారు. మేము దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గౌరవ మిత్రులు అన్న మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ పార్టీకి స్టాండ్ ఉంటే వాళ్ళు ఎలక్షన్ జల్దీ పెట్టాలి, మేము రంగాలకు దిగిన తర్వాత మేము ఎట్లా వస్తాం అనేది ఇప్పుడు ప్రజలు గ్రహిస్తారు. మా యాజిటేషన్ అయినా, మా అడ్మినిస్ట్రేషన్ అయినా, మా అపోజిషన్ అయినా ప్రజలు గ్రహిస్తారు. ఇలా 100% గౌరవ హరీష్ రావు గారికి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయనకు కావలసినటువంటి పొజిషన్ గౌరవ కేసీఆర్ గారు ఇస్తూ వస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ యాజిటేషన్ లో 14 సంవత్సరాలు కేసీఆర్ గారికి రైట్ హ్యాండ్ ఉన్న వ్యక్తి, ఎన్నో కేసులకు బెయిల్ ఇప్పించిన వ్యక్తి. నేను జైల్లో ఉంటే కూడా నాకు బెయిల్ ఇచ్చారు హరీష్ రావు గారు. ఎందుకంటే మనం తెలియని విషయాలను మాట్లాడుకోవడం తప్పు. తెలిసిన విషయాలు ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు విజయ్ గారు కొన్ని విషయాలు చెప్పారు, దయాకర్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఎవరి విషయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ అల్టిమేట్ గా ప్రజలు నిర్ణయించేదే ఉంటది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినంత మాత్రం ప్రజలు లేవు. ఇలా రజోత్సవ సభ పెట్టిన తర్వాత బీజేపీలో, కాంగ్రెస్ లో కళ్ళు బయలుగా. ఎందుకంటే మేము తీసుకొచ్చినటువంటి అంశాలు ఏంటిది, అసలు 25 సంవత్సరాల తెలంగాణ నామరూపాలు ఎట్లొచ్చినాయి, ఆ ఫస్ట్ ఎస్ఆర్సీ, సెకండ్ ఎస్ఆర్సీ ఏం జరిగింది, 69 అమరులు చచ్చిపోయారు, ఇప్పుడు 1200 మంది అమరులు చచ్చిపోయారు. అసలు ఒక కాస్ కోసం, తెలంగాణ ప్రాంతం కోసమే పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దాన్ని అనడానికి వాళ్ళకి హక్కులే లేవు. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే, యాజిటేషన్ తోనే తెలంగాణ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ వాళ్ళకి పదవులు, బీజేపీ వాళ్ళకి పదవులు వస్తున్నాయి. అట్లా చెప్తలేరు సోనియా గాంధీ, అంటే వాళ్ళకి వదిలేయాలి, వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. మనం నేను ఏమంటున్నానంటే సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఉండి కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టి తెలంగాణ ఇచ్చిన మాట వాస్తవం అయితే, మరి 2009 తెలంగాణ అయితే 1200 మంది అమరులు చనిపోయేవాళ్ళు కదా. మీ లేట్ తోని మీరు ఏదైతే వాయిదాలు వేసుకుంటూ వచ్చిండ్రో దానికి అమరులు చచ్చిపోయారు. మీరు ఇచ్చిన మాట వాస్తవమే, కానీ మిమ్మల్ని ఇచ్చేటట్టు చేసింది బీజేపీ. అన్ని ప్రాంతీయ పార్టీ, ఈ దేశంలో ఉన్న 39 పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా మిమ్మల్ని ఇచ్చేటట్టు చేసారు. మీరు ఏమిచ్చారు? ఇచ్చేవాళ్ళని 2009 ఇవ్వాలి. 2004 కామన్ మినిమం ప్రోగ్రామ్ లో తెలంగాణ ఇస్తామని రాష్ట్రపతి చెప్పారు, అప్పుడు ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏం చేసినా కూడా గౌరవ హరీష్ రావు గారు కేసీఆర్ బాటలోనే 33 జిల్లాలలో ఎక్కడ సమస్యలున్నా, రైతుల సమస్యలున్నా, విద్యార్థుల సమస్యలున్నా, యువకుల సమస్యలున్నా తన 25 సంవత్సరాల అనుభవంతో ముందుకు పోరాడతారు. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కలిసే మా బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తారు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. నేను ఏమంటున్నానంటే మనం చర్చించడానికి, అనడానికి చాలా అంశాలు ఉంటాయి, కానీ పార్టీలకు వచ్చేసరికి బట్టకాల్చి మీడియా అనేది తప్పు. ఇవాళ విజయ్ గారు చెప్తున్నారు కదా, రేవంత్ రెడ్డి గారు పదే పదే గౌరవ మోడీ గారిని కలుస్తున్నారు, బీజేపీకి పోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారు. మేము అనడం లేదు, విజయ్ గారు అనడం లేదు. అనుకోవడానికి బాగానే ఉంటది. ఇప్పుడు మాట్లాడదు, ఎవరు మాట్లాడినా కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ప్రజలు గ్రహించాలి కదా. ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నిసార్లు అయినా ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రిగా కలవచ్చు, కేంద్ర మంత్రుల్ని కలవచ్చు, ఎవరి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం కలిస్తే కూడా ఇలాంటి మీరు మాట్లాడడం అనేది కూడా కరెక్ట్ కాదు.
అంటే మీరు మాట్లాడింది మేము చెప్పినాం బ్రదర్. నేను ఏమంటున్నానంటే మీరు మాట్లాడలేదు. హరీష్ రావు గారు ఒక మాట అంటే మీకు టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడండి బ్రదర్. మీరు ఏమన్నారంటే హరీష్ రావు గారు అక్కడ ఇమ్మడలేకపోతున్నాడు. అవును 100% అండి. నేను కూడా అదే అనుకుంటున్నాను. నేను కూడా 100% రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ లో ఇమ్మడలేకపోతున్నాను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన టీడీపీ. ఇలా గవర్నమెంట్ మొత్తం టీడీపీ వాళ్ళతో నడిపిస్తున్నారు. సీతక్క టీడీపీ, వేమనారాయణ రెడ్డి టీడీపీ, పోచారం శ్రీనివాసరెడ్డి టీడీపీ, మొత్తం టీడీపీ వాళ్ళతో నడిపిస్తున్నారు కదా. 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేశారండి. ఇక్కడ కాంగ్రెస్ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ఇక్కడ 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన తెలంగాణ ప్రజల కోసం ఏం పనిచేయలేదు. ఆయన తెలంగాణ యాడ్ స్టేషన్ లో ఆయన పనిచేయలేదు. ఆయన గురువు గారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఏమంటున్నానంటే మీరు చెప్పేటి వాస్తవాలు కొన్ని ఉన్నాయి, మీరు చెప్పేటి వాస్తవాలు కొన్ని ఉన్నాయి, నేను వాటికి ఏకీభవిస్తాను. ఆడ మంత్రి పదవి ఇవ్వలేకనే తెలంగాణ వాదాన్ని పట్టుకున్నని అందరికి తెలిసిన విషయమే కదా. అది ప్రజలు సహకరించారు కదా, ప్రజలు సహకరించారు, తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చినాం, అడ్మినిస్ట్రేషన్ గౌరవ కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కదా. 100% 1978-79 లో కాంగ్రెస్ లో ఉన్నాడు మా గౌరవ కేసీఆర్ గారు. కేసీఆర్ గారు కాంగ్రెస్ లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్యాయం మీద ప్రాంతీయ పార్టీ పెట్టి విజయం సాధించి కాంగ్రెస్ బీజేపీని చెండాడి తెలంగాణ తెచ్చిండు. నేను అదే చెప్తున్నా. ఈ 1000 కోట్లు అవినీతికి పాల్పడడానిక మీకు మీరు కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ ఉంది, ఇక్కడ మీరు 1.5 year ఉన్నారు. అక్రమాలు ఎక్కడ జరిగినాయి, ఎక్కడెక్కడ అంశాలు జరిగినాయి, ఎక్కడ జరిగినాయి మీరు ఎంక్వైరీ చేయండి. ఇలా టీవీలోకి వచ్చి మాట్లాడడం కాదు. నేను ఏమంటున్నానంటే మీ గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు ఎంక్వైరీ చేయండి. ఎక్కడ మీరు కాళేశ్వరం మీద కమిషన్ వేశారు, ఇంకెక్కడో కమిషన్ వేశారు. కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ ఉంది. ఆ బీజేపీ వాళ్ళు కలిసి ఎక్కడెక్కడ అక్రమాలు జరిగినాయని మీరు ఎంక్వైరీ చేయండి, యాక్షన్ తీసుకోండి. కానీ నిరాధారమైన ఆరోపణలు చేయడం తప్పు. నేను ఏమంటున్నానంటే ఇలా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది రాష్ట్రంలో, మీరు కమిషన్ లేండి, ఎంక్వైరీలు చేయండి. చెప్పింది కదండి, నేను చెప్పడం కాదు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పారు. సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒకటి కుంగిందని చెప్పారు కదా, అక్కడ అక్రమాలు జరిగినాయి. అనువైన ప్లేస్ కాదనే చెప్పింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్కడ అక్రమాలు జరిగినాయి ఏం చెప్పలే. ఇప్పుడు నేను కాళేశ్వరం డ్యామ్ లో ఉన్నటువంటి ఒక పిల్లర్ కూలిపోతే అది మొత్తం భూతత్వంలో పెట్టి చూపించి తెలంగాణ ప్రజలకు మీరు లిఫ్ట్ వాటర్ చేయలేక, వాటర్ లేక తెలంగాణ ఇబ్బంది పడుతున్నారు. ఒక కుంగిపోయిన దాని గురించి ఇంత సమస్య చెప్తే మీరు ఎస్ఎల్బీసీ తీసుకున్న నిర్ణయం మీద 8 మంది చచ్చిపోయారు. దాని గురించి మాట్లాడండి. మీరు ఫాస్ట్ గా ఎస్ఎల్బీసీని తీసుకొచ్చి మీరు టెండర్లు పెంచి 8 మంది చనిపోవడానికి గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మాట్లాడుకోవడం చాలా భిన్నంగా ఉంటుంది. ఒక్క నిమిషం అండి వెంకటేశ్వర్లు గారు, దయాకర్ గారు, దాని మీద ఎస్ఎల్బీసీ గురించి పట్టించుకోలేదు కదా. మేము కాంగ్రెస్ పార్టీ కంటే మా 10 సంవత్సరాలలో 3,300 కోట్లు ఎక్కువ కేటాయించాము. వర్క్ స్లోగా నడిచింది. అక్కడ వర్క్ చేయడానికి మిషనరీ సహకరించట్లేదు అనేది మెల్లగా జరిగింది తప్ప అటు స్పీడ్ గా చేస్తే ఆ రోజు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగి ఉండొచ్చు కావచ్చు. నీ ఆయామలో నిర్లక్ష్యం అయిందని వాళ్ళ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మా ఆయనలో నిర్లక్ష్యం సొరంగానికి మేము ఫస్ట్ నుంచి వ్యతిరేకంగా సొరంగాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకో. 2004 లో ఎస్ఎల్బీసీ సొరంగాన్ని గౌరవ మన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మేము ఆ రోజే వ్యతిరేకించాము. ఈ డిజైనింగ్ బాగలేదు, తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని. 2004 నుంచి ఇప్పటి వరకు 15 సంవత్సరాల కాంచని అదే సొరంగం తవ్వుతూనే ఉన్నారని. ఇప్పుడు కేసీఆర్ గారు ఎందుకు వద్దన్నారంటే ఆ సొరంగ మార్గాలు ఆ డిజైన్ బాగలేదు, నష్టం జరిగే ప్రతిపాదన ఉంది. అయినా కూడా 10 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కంటే 3,300 కోట్లు ఎక్కువ కేటాయించాము. ఒక నిమిషం అండి వెంకటేశ్వర్లు గారు, దయాకర్ గారు టాపిక్ డీవియేట్ అవుతుందండి. బట్ ఇందాక విజయ్ గారు చెప్పినట్లుగా, అదే విధంగా వెంకటేశ్వర్లు గారు చెప్పినట్లుగా మీరేమంటారు అంటే ఏదైతే కాంగ్రెస్ పాలనలో ప్రజలకు అసంతృప్తి పెరిగిపోవడం వల్ల మీరు నిజంగానే డీవియేట్ పాలిటిక్స్ చేస్తున్నారా, బట్టకాల్చి మీదేస్తున్నారా అన్న కమెంట్లకి మీరు ఏం చెప్తారు? నిజంగానే మీరు ఇప్పుడు మేము ఒకవేళ అవినీతి చేస్తుంటే మా పైన మీరు ఆరోపణలు కాదు యాక్షన్ తీసుకోండి అంటూ కూడా చెప్తున్నారు. సో ఎందుకు ఆ రకంగా తీసుకోలేకపోతున్నారు? ఏంది ఈ అంశాలకి మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు వాళ్ళు అవినీతి చేసిండ్రు అనే విషయం కళ్ళ ముందు కనపడతా ఉంది. వాళ్ళు ఇప్పుడు మనం రాత్రికి చర్యలు తీసుకునేది, దానికి ఒక చట్టం, ఒక ప్రక్రియ, దర్యాప్తు అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఈ అవినీతి ఊపి నుంచి వాళ్ళు తప్పించుకోలేరు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవాళ చంకలు కొడుతున్నటువంటి మిత్రులు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంతా ఒక తెల్ల పేపర్ లాగా చేసింది అనడానికి కూడా అనడానికి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు పదే కేసీఆర్ భజన పరులాగా వీళ్ళు తయారయ్యారు. అసలు వాస్తవంగా కుటుంబంలో ఏం జరుగుతున్న విషయాన్ని వీళ్ళకు కూడా తెలియదు.
ఒక ఆధిపత్య పోరు జరిగి వాళ్ళ కుమ్ములాటలు జరిగి ఇవాళ కనీసం అసెంబ్లీకి రాకుండా ప్రజల గురించి ఏ ఒక్కరోజు కూడా కనీసం ప్రజల పక్షాన ప్రజల సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురానే ప్రయత్నం కూడా వాళ్ళు చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఒక సఖ్యత లేదు. నేను లీడర్ అంటే నేను లీడర్ అనే వాళ్ళ మధ్యనే ఒక ఆధిపత్య పోరు కనపడతా ఉంది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరొక 10 ఏళ్లు తెలంగాణలో ఏర్పడబోతుంది, తెలంగాణలో ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నిర్వాహకం వల్ల వాళ్ళు చేసిన అప్పులతోని కొంత ఇబ్బంది కలుగుతుంది అనే విషయాన్ని మనందరికి తెలుసు. వాళ్ళు చేసినటువంటి అప్పులు గాని అక్రమ ప్రాజెక్టులు గాని ఇవాళ అన్ని స్కీములలో వాళ్ళు ఉన్నటువంటి అవినీతి చేశారు కాబట్టి అనేది కళ్ళ ముందు కనపడుతుంది. నిన్నగాక మొన్న బర్ల గొర్ల ఉన్నటువంటి స్కీములో కూడా 700 కోట్ల స్కామ్ జరిగిందనే విషయాన్ని కూడా మనం కళ్ళ ముందు ప్రతి ప్రాజెక్టులో వాళ్ళు పైసలు లేకుండా అవినీతి లేకుండా ఆ స్కీమ్ ని వాళ్ళు ముందుకు నడపలేదు. కాబట్టి ఒక అవినీతి రహితంగా ఒక అత్యంత పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన 15 నెలల నుంచి 16 నెలల వరకు కూడా ఇప్పటికి కూడా సంక్షేమ పథకాలకు ఇబ్బంది లేకుండా కూడా ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా కూడా నిరుద్యోగులకు ఉద్యోగాల భర్తీ అసలు దేశంలో చరిత్రలో నిలిచిపోయేటట్లు ఉద్యోగాల భర్తీ జరిగింది. ఒకవైపు మహిళలకు కావచ్చు, నిరుద్యోగ యువతకు కావచ్చు, రైతులకు కావచ్చు అన్ని పథకాలకు పెద్దపీట వేసి ముందుకు పోతా ఉంది. వీళ్ళు 10 ఏళ్లలో చేసినటువంటి నిర్వాహకం అప్పులు అవినీతితోని మనం ఒక పునర్నిర్మాణం దిశగా ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇవాళ మీరు చూసుకుంటే ఒక దావోస్ పోయినా జపాన్ పోయినా తెలంగాణలో నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం ఒక ప్రభుత్వం ఒక ఆలోచన చేస్తా ఉంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ యువత 10 ఏళ్లలో అనేక విధాలుగా మోసపోయింది. ఉద్యోగాలు రాక కలత చెంది అనేక మంది నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకున్నారు. కాబట్టి అనేక పేపర్ లీకేజీలు అయినాయి, పరీక్షలు రాయక నిరుద్యోగులు అనేక ఉన్నటువంటి మానసిక వేదనకు గురైన తర్వాత ఈ ప్రధానంగా పెద్దపీట ఏంటంటే మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతకు పెద్దపీట వేస్తే తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందనే దిశగా ఈ ప్రభుత్వం ఆలోచన చేసి పెద్దపీట వేస్తా ఉంది. కాబట్టే నిత్యం నిరుద్యోగ యువత కోసం ఈ ప్రభుత్వం ఒక దోసిడి పట్టుకొని కడుపు కట్టుకొని పనిచేస్తా ఉంది. ఓర్వలేక వీళ్ళు ఎందుకంటే ప్రజలలో ఆదరణ కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి వీళ్ళు కాళ్లలో కట్టబెట్టి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం వీళ్ళు జరుగుతా ఉంది. వీళ్ళ హాయంలో కనీసం గిట్టుబాటు ధర లేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పండించిన పంట రోడ్ల మీద పెట్టుకొని కుప్పలకు కూడా నిప్పండించుకొని నిరసన తెలియజేసిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా మిల్లర్లకు కుమ్మక్కైపోయారు. దళారులకు మొత్తం కూడా ధాన్యాన్ని దోసిపెట్టి తరుగు విషయంలో కొలతల విషయంలో మొత్తం అనేక విధాలుగా మిల్లర్లకు దళారులకు లబ్ధి చేకూర్చేలా ఆనాడు బీఆర్ఎస్ పాలకులు ఎగ్జాక్ట్లీ విజయ్ గారు ఇందాక అదే మాట అన్నారండి. దయాకర్ గారు ఇందాక విజయ్ గారు ఒక మాట చెప్పారు, క్లియర్ గా ప్రజల్లో అసంతృప్తి ఉంది. ఆ అసంతృప్తిని మీరు చేయాల్సిన పనిని కేవలం వాళ్ళపైన విమర్శలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ కానివ్వండి, కాంగ్రెస్ పాలనలో అసంతృప్తి కానివ్వండి, ఇవన్నిటిని ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మీరు బీఆర్ఎస్ పైన విమర్శిస్తున్నారు అంటున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు మీరు కూడా విమర్శిస్తున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ అనేది పార్టీ మంత్రివర్గ విస్తరణ లేకపోతే పోలీస్ వ్యవస్థ ఆగిందా, లేకపోతే విద్యా వ్యవస్థ ఆగిందా, పరీక్షలు ఆగినాయా, ఇంటర్మీడియట్ పరీక్షలు ఆగినాయా, ఇంజనీరింగ్ పరీక్షలు ఆగినాయా, లేకపోతే ఎస్ఎస్సి పరీక్షలు ఆగినాయా, నోటిఫికేషన్లు ఆగినాయా? వీళ్ళు మాట్లాడుతా ఉన్నారు. వాళ్ళ హాయంలో కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు కూడా విద్యాశాఖ మంత్రి లేరు. మహమూద్ అలీ గారితో భారతదేశంలో ఇప్పటి వరకు 1.5 years మినిస్టర్ లేకుండా ఏ రాష్ట్రం లేదు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు ఉండాలంటున్నాం, నడవలేదు అనడం లేదు. రాజ్యాంగబద్ధంగా నేను రాజ్యాంగబద్ధంగా ఖచ్చితంగా ఉంటారు. కానీ మంత్రివర్గ విస్తరణ లేకపోతే మీరు పరీక్షలు ఆగినాయి, హోంమంత్రి లేకపోతే విద్యాశాఖ మంత్రి లేకపోతే మీరు మాట్లాడడం గవర్నర్ పాలన కూడా ఈ శాఖల మీద జరిగినప్పుడు కేసీఆర్ గారు అధికారం వచ్చినప్పుడు మహమూద్ అలీ గారు కేసీఆర్ గారి క్యాబినెట్ కూడా పూర్తి ఇప్పుడు గౌరవంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. ఇవాళ 56 మంది విద్యార్థులు చనిపోతే దాని మీద సమీక్ష పెట్టలేదు కదా. దానికి రేవంత్ రెడ్డి గారా? మైనార్టీ స్కూళ్లలో 56 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు 22,000 మంది విద్యార్థులకు
అస్తిత్వ గురైనరు. దానికి రేవంత్ రెడ్డి గారు బాధ్యత వహిస్తాడా? నేను ఏమంటున్నంటే రేవంత్ రెడ్డి గారు లేకుండా నడుస్తుంది. నేను రాష్ట్రపతి పాలన పెట్టి నడుస్తుంది. నేను ఏమంటున్నంటే అంటే ఒకటి వెంకటేశ్వర్లు గారు ఆయన కూడా అడుగుతున్నారు కదా, మీ పాలనలో కూడా ఇవేం జరగలేవా అన్న ప్రశ్న అన్నారు. జరిగినట్టు చూపెట్టమనండి మేడం. ఇలా వాళ్ళు మాట్లాడడానికి ఈజీ ఉంటుంది. 6 గ్యారెంటీలు ఏం చేశారు, 400 స్కీమ్ ఏం చేశారు, మూసీ డిపిఆర్ మీద 140 కోట్ల ఎవరికి ఇచ్చారు, మూసీ డిపిఆర్ మీద 140 కోట్లు రిలీజ్ చేశారు. ఎవరికి ఇచ్చారో, ఏ కాంట్రాక్ట్ ఇచ్చారో పాకిస్తాన్ నిషేధంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు డబ్బులు లెక్కలేదు. మూసీ అక్కడనే ఉన్నది, రైతు రుణమాఫీ అక్కడనే ఉన్నది, 2500 అక్కడనే ఉన్నాయి, పిల్లలకి ఇస్తున్న కార్డులు అక్కడనే ఉన్నాయి. ఎక్కడ మీరు అన్నది నిజమే, చేస్తూ ఉంటాం, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక నిమిషం ఆగండి దయాకర్ గారు, ఆయన పాయింట్ మీకు మళ్ళీ టైం చేయగలుగుతారు మేడం. ఇప్పుడు 1.5 year అయింది మేడం. ఇంకో 2.5 మళ్ళీ ఎలక్షన్, 6 నెలల ముందే ఎలక్షన్ కి వస్తారు. ఏం చేస్తారు? మాకు ఢిల్లీకి పోతే అప్లై చేయట్లేదు, చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారంటే ఇంకెవరు ఇస్తారు మేడం? అక్కడ పాకిస్తాన్ లో ఆపిస్తున్నారు కానీ ఇప్పుడు మన తెలంగాణకి ఇచ్చే పరిస్థితి లేదు. అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతానంటే 77,000 కోట్లు ఇచ్చిపోయారు. మేం చేసిన అప్పులు 30 లక్షల కోట్ల సంపదను సృష్టించాము. 35,000 కోట్లు యాదాద్రి పవర్ ప్లాంట్ కట్టాము, కాళేశ్వరం కట్టాము. 1,86,000 కోట్ల అప్పు చేసి 1.5 year లో ఎక్కడ పెట్టిందో కూడా తెలియదు. మొత్తం వ్యతిరేకతనే. 13,000 గ్రామాలలో మొత్తం వ్యతిరేకతనే. 6 మినిస్టర్ లేరు, ఏ స్కీములు లేవు, గ్యారంటీలు లేవు, రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు, కరెంటు లేదు, వాటర్ లేదు. మొత్తం నేను ఏమంటున్నా ప్రజలు వ్యతిరేక. నేను చెప్పే మాట కాదు మేడం. సోషల్ మీడియా వెళ్ళండి, కనిపిస్తుంది కదా నేను ఏం చెప్పింది. దయాకర్ గారు, సో అంటే ఏంటి వెంకటేశ్వర్లు గారు చెప్పిన పాయింట్ కూడా నిజమే కదా. అంటే పాకిస్తాన్ కి అప్పు పుడుతుంది కానీ తెలంగాణ రాష్ట్రానికి అప్పు పుట్టదా? మీరేమంటారు? అవగాహన లేదు ఆ మిత్రుడికి. మీకు అవగాహన ఉంటే చెప్పండి. నీకు అవగాహన, నువ్వు 10 ఏళ్లు పాలించి ₹1,00,000 రుణమాఫీ చేయలేకపోయినావు. మేనిఫెస్టోలో లేదు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో 2 లక్షలు ఇచ్చారు. మా మేనిఫెస్టోలో 50,000 ఉంది. నేనేమంటానంటే మీరు ఇచ్చిన మేనిఫెస్టో కరెక్ట్ లేదు. ఇలా మీరు కామారెడ్డి డిక్లరేషన్ మీద 20,000 కోట్లు కేటాయిస్తాని 11,000 కోట్లు కేటాయించారు బీసీలకు. మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ 50,000 కంటే ఎక్కువ లేదు. మీరే December 9th మళ్ళీ టైం ఇస్తాను ప్లీజ్ వెయిట్, ఆయన మాట్లాడినివ్వండి. బీసీలకు ఇచ్చింది 350 కోట్లే. లేదు తప్పదు. మీరు రండి, బీసీ డిక్లరేషన్ గౌరవ్ కేసీఆర్ గారు ఏం పెట్టారు మీకు చర్చ దయాకర్ గారు ఒక నిమిషం అండి. దయాకర్ గారు మీరు సింపుల్ ఆన్సర్ ఒకటి చెప్పండి. మీరేమంటారు? ఈ అసంతృప్తిని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ హరీష్ రావు అని పడుతున్నారా? ప్లీజ్ అండి వెంకటేశ్వర్లు గారు. ఈ తెలంగాణలో ఉన్నటువంటి 35 లక్షల మందిని సంచార జాతులు, సేవా కులాలు, ఉత్పత్తి జాతులను వెంకటేశ్వర్లు గారు ప్లీజ్ మీకు మళ్ళీ టైం ఇస్తాను. మీరు ఇంటరప్ట్ అవుతే నేను ఎండింగ్ తీసుకోండి మీ దగ్గర. ప్లీజ్ దయాకర్ గారు మీరు ఏం చెప్తారు? దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ కులగణన జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర కులగణను ప్రతీగా తీసుకొనే ఇవాళ కేంద్రం దిగొచ్చింది. ఇవాళ వాళ్ళు అంటా ఉన్నారు మేము కామారెడ్డి డిక్లరేషన్ కట్టుబడి ఉంది, ఏడాదిలోపే కులగణన చేసి చూపించగలిగినాం. మీరు 10 ఏళ్లు పాలించి కనీసం బీసీలకు 350 కోట్లు మాత్రమే ఇచ్చారు. ఆ బీసీలకు అత్యధికంగా ద్రోహం చేసింది బీఆర్ఎస్ పార్టీనే. మీరు గుర్తుపెట్టి చర్చకు మీరు సిద్ధంగా ఇప్పటికే. మేము ఇవాళ 11,000 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించినాం. ఇవాళ అన్ని బీసీలకు సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా కులగణన ఏర్పాటు చేసినాం. బీసీలకు రాజకీయ, విద్య, ఉపాధి అవకాశాలు పెద్దపీట వేయబోతా ఉన్నాం. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు బీసీలకు మొదటగా ద్రోహం చేసింది మీరు. బీఆర్ఎస్ పార్టీకి బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇవాళ మీరు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రజోత్సవ సభ ఇప్పుడు మీరు అంటున్నట్లుగా దయాకర్ గారు బీసీల పైన కాంగ్రెస్ కి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏదైతే రానున్న మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? బీసీలకు ఎప్పుడు కూడా పెద్దపీట వేసింది. మీకు చిత్తశుద్ధి ఉంటే బీసీని అధ్యక్షుడిగా చేయమనండి. ఇవాళ మేము ఒక దేశానికి దళితుల్ని జాతీయ అధ్యక్షుడు చేశాం. ఇక్కడ తెలంగాణలో ఒక బీసీని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడిగా చేసుకున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు పార్టీ పెట్టిన కాడి నుంచి ఒక కుటుంబం మాత్రమే కేసీఆర్ గారే ఉన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఉంటే మీరు అధ్యక్ష పదవికి ఏర్పాటు చేస్తారో మీరు చెప్పండి. మీరు బీసీల గురించి మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు బీఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ చెప్తా ఉన్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీని అధ్యక్షుడు చేయండి.
ఎస్ వెంకటేశ్వర్లు గారు ఏం చెప్తారు? అంటే మీరు కూడా గతంలో దళిత సీఎం అన్నారు, ఇప్పుడు ఈయనేమో మరి దయాకర్ గారేమో బీసీని చేయండి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దయాకర్ సార్ చేసినటువంటి ఆన్సర్ కు రేవంత్ రెడ్డి గారే మ్యాండేటరీ ఇచ్చారు. ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ దళిత సీఎం చేస్తా అని గౌరవ్ కేసీఆర్ గారు చెప్పారు. ఎలక్షన్ లో నేను దళిత సీఎం చేయట్లేదు, నేనే సీఎం అయితానని ఎలక్షన్ కి వెళ్లారు. మ్యాండేటరీగా ఓట్లు వచ్చినాయి, 2 సార్లు ఆయన ముఖ్యమంత్రి చేశారు, అది అయిపోయింది. ఇప్పుడు నేనేమంటున్నానంటే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడే అర్హత లేదంటున్నానంటే, మీరు బీసీ కులగణన చేసినప్పుడు మొత్తం రంగారెడ్డి హైదరాబాద్ లో 50% కూడా చేయలేదు. సంచార జాతులను, సేవా కులాలను, ఉత్పత్తి జాతులను చూపెట్టకుండా, ఎలక్షన్ కమిషన్ మ్యాండేటరీ లేకుండా మీరు 3,33,00,000 మందినే చూపిస్తున్నారు. 1,17,00,000 కుటుంబాలకు మీరు సర్వే చేసిందే 1 కోటి మందికి, మొత్తం 35 లక్షల మందిని చచ్చిపోయారని చూపిస్తున్నారు. ఇదంతా రాంగ్ గా జరిగింది. ఓకే, మీరు చేశారు, అందరు సహకరించారు. 42% ఇవ్వడం కోసం మీరు గవర్నర్ గారి దగ్గర ఆమోదం పొందారు, మీరు ఢిల్లీకి పంపించారు. మరి 9th షెడ్యూల్ ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఎలక్షన్ పెడతారు, ఎప్పుడు బీసీ కులగణన మీద రిజర్వేషన్లు ఇస్తారు, అది కూడా చెప్పాలి. నేనేమంటున్నానంటే మేము 10 ఏళ్ల ముందే బీసీ కులగణన మీద మేము 10 ఏళ్ల ముందే 2014 కుటుంబ సర్వే చేశాము. ఎవరెవరు వాటా మేము 2013-14 లో గవర్నమెంట్ వచ్చినప్పుడు బీసీ పాలసీని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి అప్పుడున్నటువంటి మోడీ గారికి పంపించాము. ఇప్పుడు అది అక్కడనే ఉన్నది, మళ్ళీ మీరు పంపించింది అక్కడనే ఉన్నది. మరి మోడీ గారి దగ్గర మీరు ప్రయత్నాలు చేసి తెలంగాణలో బీసీల వాటా, సంచార జాతుల వాటా, ఎంబీసీల వాటా తేల్చండి, ఎలక్షన్ పెట్టండి. మీరు ఇస్తున్నటువంటిది ఇవ్వండి. మేము అడ్డుపడతలేం కదా, మీరు ఇస్తున్న దానికి మాట్లాడే అర్హత లేదని చెప్తే ఇప్పటిదాకా బీసీ కులగణనలో 36 లక్షల మంది ఎందుకు తప్పు చూపించారు? సంచార జాతుల లెక్క లేదు. నిరంజన్ గారిని, భూసాని వెంకటేశ్వరరావు గారిని కలిసి మాట్లాడితే ఆ స్టేటస్ తీసుకోలేదు, మళ్ళీ రీ చేశారు, మళ్ళీ రీలో కూడా రాలేదు. నేనేమంటానంటే తప్పులు జరిగినాయి, సవరించుకోవాలి గవర్నమెంట్. 30-40 లక్షల మంది తక్కువ చూపెట్టారు. ఏది పడితే అది మాట్లాడి, ఏది పడితే అది చెప్తే స్టాట్స్ ప్రకారం వెళ్ళాలి. దయాకర్ గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్ విజయ్ గారు, సో ఏంటి ఈ హోల్ సినారియో పైన మీరేం చెప్తారు? చూడండి, రాష్ట్ర రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి దాంట్లోనే వివిధ రకాల అభిప్రాయాలు వస్తున్నటువంటి, మంత్రివర్గ విస్తరణ చేయలేదు, అది అవసరం లేదు పరిపాలన కొంటే, ఇంకా మరి ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలు, రాజ్యాంగం ప్రకారం పెట్టుకున్నటువంటి నిబంధనలు, ఇక అవన్నీ వద్దు, ఇక మళ్ళీ నియంతృత్వం అయిపోయి పోదాము, ఓ గవర్నర్ని పెట్టుకోనో రాష్ట్రపతిని పెట్టుకోనో పరిపాలన సాగించవచ్చు. ఇవన్నీ కాదు. ఇప్పుడు దాదాపు మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేసుకుంటారు? మరి లేకుంటే ఒక సీఎం ఉన్నా నడుస్తుంది, మంత్రివర్గ విస్తరణ అవసరం లేదనుకుంటా, ఒక సీఎం పెట్టుకొని కూడా నడుపుకోవచ్చు. ఇప్పుడు దాదాపు సగం జనాభా, రాష్ట్రంలో ఉన్న సగం జనాభాకు మంత్రులు లేరు, వర్గం లేదు. ఎందుకు? హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్, ఈ 4 జిల్లాలకు అసలు మంత్రి లేడు. అంటే సగం జనాభా ఇంటే ఉంటారు, ఇంకెక్కువే ఉన్న సగం జనాభా ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన, ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనటువంటి ప్రాతినిధ్యం లేనటువంటిది ప్రభుత్వంలో తేలిపోతుంది కదా. అందుకోసం ఈ రకమైనటువంటి అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ప్లస్ మళ్ళీ రాజకీయ పరం ముఖ్యంగా ఏంది, కాంగ్రెస్ పార్టీ విస్తరణ చేస్తే ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి రాజకీయంగా పార్టీలు ఇబ్బందులు వస్తాయి అనే దాని మీదనే వస్తున్నాయి. ప్లస్ ఈ మధ్య కాలంలో సామాజిక సంబంధించినటువంటిది తీసుకున్నారు, ఇవి అడ్జస్ట్మెంట్ చేయలేకపోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎవరికొకరు ఇచ్చినా ఎవరేమి స్టేట్మెంట్లు ఇస్తారో, ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందా అనేది పార్టీ హైకమాండ్ ఆలోచిస్తున్నటువంటిది. తీసుకుపోయినటువంటి లిస్టు చూపిస్తే ఆ లిస్టు బాగాలేదని రాహుల్ గాంధీ పక్కకు పెట్టినటువంటిది. ప్లస్ ఇంకొకటి, ఇక్కడ ప్రజాస్వామ్యం అంటే ఇది ముఖ్యమంత్రి విచక్షణ. అసలు మంత్రివర్గ విస్తరణ అనేది ముఖ్యమంత్రి నిర్ణయమే తీసుకోవాలి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోకుండా ముఖ్యమంత్రి హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందంటే అసలు ఇది ప్రజాపాలన ఎట్లయితుంది? రాజ్యాంగబద్ధమైన హైకమాండ్కి ఏం సంబంధం పాలనలో? ముఖ్యమంత్రి ఆ రకంగా అనౌన్స్ చేస్తుంటే ఇక ఆత్మగౌరవం ఇంకెక్కడ ఉన్నట్టు? తెలంగాణ ఆత్మగౌరవంతో పాటు రాజ్యాంగపరమైనటువంటిదే కాదు కదా, రాజ్యాంగం ప్రకారము, ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారము పూర్తి విచక్షణాధికారం ముఖ్యమంత్రికే మంత్రివర్గ విస్తరణ అనేది. వీళ్ళు ఏం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ మా హైకమాండ్ చెప్పాలి, మా హైకమాండ్ చెప్పాలి, మా హైకమాండ్ చెప్పాలి. ఈ హైకమాండ్ మీదనే ఆధారపడి అన్ని రకాల పరిపాలన సాగిస్తుంటే ఇక తెలంగాణ ఆత్మగౌరవం ఏం కావాలి? తెలంగాణకు సంబంధించినటువంటి నిర్ణయాలు గట్టిగా, తెలంగాణ అంశం మీద గట్టిగా వచ్చిందంటే వీళ్ళు తెలంగాణ వైపు ఉండలేరనే అర్థమవుతుంది కదా. ఏ అంశం వచ్చినా ఇప్పుడు తెలంగాణ అంశం మీద గట్టిగా కాంగ్రెస్ అధికారం కర్ణాటకకు, తెలంగాణకు వచ్చింది అనుకో, హైకమాండ్ చెప్పినట్టే ఈయన పరిస్థితి తప్ప తెలంగాణ కోసం కొట్లాడే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదు. అందుకే ఈ రకమైనటువంటి తెలంగాణకు ఎప్పుడైనా జాతీయ పార్టీలో ఉన్నటువంటి సమస్య ఇది ఒక అస్తిత్వం ఉన్నట్టు, మన అస్తిత్వాన్ని అంటే
ఒకటి విజయ్ గారు మీరు అంటున్నారు జాతీయ పార్టీతో వచ్చే సమస్య ఇదైనప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పుడు ముందుగా టీఆర్ఎస్ ఉండే ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ కు వెళ్ళింది, అది కూడా ఇప్పుడు జాతీయ పార్టీగా వెళ్తామని కూడా అంటున్నారు కదా. ఈ లెక్కన చూస్తే ఇది వీళ్ళకు కూడా వర్తిస్తుంది కదా. జాతీయ పార్టీ అంటే అది రికగ్నైజేషన్ కాలే మేడం. అంటే రికగ్నిషన్ వస్తే కనుక అప్పుడు ఏ రకంగా చూడొచ్చు? జాతీయ పార్టీకి కావాల్సిన గుర్తింపు ఉన్నటువంటి పార్టీలో దాన్ని ఎలక్షన్ ప్రకారం గుర్తింపు ఉన్నటువంటి దాంట్లోనో ఆ లిస్ట్ లో బీఆర్ఎస్ పార్టీ లేదు. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ ప్రాంతీయంగా గుర్తించబడినటువంటి పార్టీగానే ఉన్నది. ఓన్లీ మౌత్ గా మేము జాతీయ పార్టీగా పోతున్నామని చెప్పుకున్నారే తప్ప అది జాతీయ పార్టీ కానటువంటి. అంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ జాతీయ పార్టీ వెళ్ళే అవకాశం ఉందా లేదా నేను అనుకోవడం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ అస్తిత్వంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీగానే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ జాతీయ పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు. అది కేంద్ర ఎన్నికల కమిషన్ కాంచి ఇంకేదైనా ఉన్నాయి. మళ్ళీ వస్తానండి విజయ్ గారు. ఎస్ దయాకర్ గారు చెప్పండి, మీ పాయింట్ ఏంటి దీనిపైన? ఇప్పుడు వాళ్ళు దీని మీద రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఉనికి లేదు. వాళ్ళు ఒక బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీ అని పెట్టుకొని నోరేళ్ల పెట్టింది. తెలంగాణ సంపదను తీసుకుపోయి ఇతర రాష్ట్రాల్లో అనేక చెక్కులు పంచుకొని విఫల ప్రయత్నాలు చేసినా కూడా ఆ ముందుకు సాగలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలోనే ఆత్మవిశ్వాసాన్ని, ప్రజలు ఉన్నటువంటి అభిమానాన్ని పోయింది. ఎందుకంటే ముమ్మాటికి వాళ్ళు ఒక తెలంగాణలో అత్యంత అవినీతి పరులుగానే తేలిపోయింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దేశానికైనా ఇటు రాష్ట్రానికైనా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతోనే ఈ ప్రజలకు న్యాయం అనే దిశగా ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా అదే ఉంటది. సామాజిక న్యాయానికి మొదటగా పెద్దపీట వేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా మిత్రులకు అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీలోనే సోషల్ జస్టిస్ ఉంటది, మిగతా పార్టీలో ఉండదు. అదే బీఆర్ఎస్ పార్టీలో సామాజిక న్యాయానికి ఎక్కడ కూడా అవకాశమే లేదు. ఉంటే వాళ్ళే ఉండాలి, ఆ నలుగురే తప్ప మిగతా వాళ్ళు లేరు. ఆ నలుగురే మాట్లాడారు. మొన్న అంత పెద్ద సభ పెట్టి కనీసం మిగతా ఉన్నటువంటి మాజీ మంత్రులే కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇంకెవరిని కానీ మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. అంటే దేనికి నిదర్శనం అండి? ఒక డెమోక్రటిక్ వేదిక మీద అత్యంత ఒక సభ పెట్టుకొని వీళ్ళు కనీసం ఆ సభలో మిగతా వాళ్ళకు కూడా మాట్లాడే అవకాశం లేకపోతే అది దేనికి నిదర్శనం? ఎలాంటి సంకేతాలు పోతాయి మీరు చెప్పండి? ఇదే కాంగ్రెస్ పార్టీ లాంటి ఒక విశాల వేదికలో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు లాంటి పాల్గొనే మీటింగ్ లో కూడా అనేక మందికి సోషల్ జస్టిస్, సామాజిక కోణంలో అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీ ఉంటది ఇక్కడ. ఇప్పుడు కూడా మీరు చూడండి, అత్యంత ప్రతిష్టాత్మక పెద్ద పెద్ద కాంగ్రెస్ సభలో కూడా సామాజిక న్యాయ కూర్పు ఉంటది. ఎందుకు అందరినీ గౌరవించుకునే ప్రయత్నం జరుగుతుంది. అదే బీఆర్ఎస్ పార్టీలో అవకాశం ఉండదు. ఒక్కరే మాట్లాడాలి, ఒక్కరే కూర్చోవాలి, మిగతా వాళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. 25 ఏళ్ల నుంచి అదే జరిగింది, 10 ఏళ్ల నుంచి అదే జరిగింది, భవిష్యత్తులో అదే ఉంటది. కాబట్టి వాళ్ళకు పెద్ద తేడా ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్న మిత్రులకు, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీ నాయకుల దగ్గర పోయి మీరు ఒకసారి మాట్లాడండి. సార్, ప్రజల నుంచి విజ్ఞప్తులు వస్తుంది, డిమాండ్ వస్తా ఉంది. బీసీలని గానీ ఇంకోరిని గానీ మనం ఒక అధ్యక్షుడిని గానీ ఇంకో విధంగా పెట్టుకుంటే బాగుంటది అనేది కూడా ప్రజల నుంచి వస్తా ఉంది. 25 ఏళ్లుగా మీరే ఉంటున్నారుగా, కొంత నాయకత్వం మార్పిడి కూడా జరగాలనేది ప్రజల నుంచి వస్తుంది అనేది మీరు మాట్లాడండి. వేదిక ఈ డిబేట్ లో ఉన్న స్టూడియోలో ఉన్నటువంటి మిత్రులు వెళ్లి ఆ పార్టీకి కూడా మీరు విజ్ఞప్తి చేయండి. అప్పుడు బాగుంటది తప్ప ఇవాళ ఒక సామాజిక న్యాయ కోణంలో అన్ని కులాలకు ఉన్నటువంటి సామాజిక న్యాయ కూర్పు తెలంగాణలో జరుగుతుంది. భవిష్యత్తులో ఇంతకుముందుకు మన మిత్రుడు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు గవర్నర్ నే పెట్టుకోవచ్చు. ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మహమ్మద్ అల్ని ప్రమాణ స్వీకారం చేసుకొని దాదాపు 1.5 ఏళ్లు ఏకకాలంలో నడిపిండు. విద్యార్థుల పరీక్షలు పట్టించుకోలే, శాంతి పద్ధతులు మొత్తం కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి గతంలో ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో వచ్చిన తర్వాత ఇవాళ క్రైమ్ రేట్ తగ్గింది, నిరంతరం శాంతి భద్రతలు. తెలంగాణ పోలీసులు నిఘా కేంద్రంలో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో జరుగుతా ఉంది. ఇవాళ అత్యంత నీకు క్రైమ్ రేట్ తగ్గితం పాటు ఇవాళ పోలీస్ వ్యవస్థ అత్యంత చురుకుదనంతోనే అత్యంత ఉన్నటువంటి 24 గంటల సర్వీస్ ఇవ్వగలుగుతా ఉంది. ఇవాళ వాళ్ళు పరీక్షల హయాంలో ఇంటర్మీడియట్ పరీక్షలు ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పెట్టినప్పుడే బీఆర్ఎస్ పాలనలో 25 మంది 30 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ పేపర్లు వాల్యుయేషన్ దిద్దడం వల్ల ఇవాళ 25 నుంచి 30 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకొని ఒక పెద్ద ఇష్యూగా జరిగింది. పేపర్ లీకేజీలు అయినాయి, అసలు మాట్లాడే వాళ్ళు లేడు. విద్యా ఎడ్యుకేషన్ మొత్తం కూడా కుంటపడిపోయింది. వాళ్ళ ఆయంలో ఉన్నటువంటి మంత్రులే యూనివర్సిటీలు తెచ్చుకొని
ప్రభుత్వ యూనివర్సిటీని గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. యూనివర్సిటీలలో నియామకాలే జరగలేదు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాలకు భర్తీ చేసినటువంటి సందర్భం ఉంది. ఆ భర్తీ ప్రక్రియ జరుగుతా ఉంది. వీళ్ళ హాయంలో విద్య గాని శాంతి పద్ధతులు గాని మొత్తం కూడా ఆగమే అధోగతి పాలైనటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ విద్య, వైద్యం, శాంతి భద్రత విషయంలో కావచ్చు, మహిళా సంక్షేమం కావచ్చు, రైతు సంక్షేమం కావచ్చు, నిరుద్యోగ సంక్షేమం గురించి మొదటగా పెద్దపీట వేసినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కింది. వీళ్ళ హాయంలో ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టే కదా నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంది. వీళ్ళు నిరుద్యోగ యువత గురించి మాట్లాడుతా ఉన్నారు. పేపర్ లీకేజ్ గురించి అన్నప్పుడు నిరుద్యోగ యువత ఎంత గందరగోళానికి గురైంది. 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేకపోయారు. ఇవాళ విద్యాశాఖ మంత్రి లేకుండా గ్రూప్ 1 అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకోగలిగినాం. గ్రూప్ 1 గానీ, గ్రూప్ 2 గానీ, గ్రూప్ 3 గానీ పరీక్షలు నిర్వహించుకోగలిగినాం. ఎస్ఎస్సి గానీ, ఇంటర్మీడియట్ గానీ, ఇవాళ ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, అనేక విధాలుగా మనం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిత్రులు చెప్తా ఉన్నారు. ఇవాళ ఎడ్యుకేషన్ మంత్రికి పరీక్షలకు మీరు ఇక్కడ ముడి పెట్టొద్దండి నేను అనేది. మీరు అంటున్నారు పార్టీలో మీ అందరికి ఒక క్లారిటీ ఉంది. మేబీ ఒకవేళ బీఆర్ఎస్ కి నెక్స్ట్ బాస్ కేటీఆర్ అయినా అందరం స్వాగతిస్తామని అంటున్నారు. బట్ అటు బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అందరు కూడా ఇప్పుడు వారసత్వ రాజకీయాలు అయిపోతున్నాయి, కుటుంబ రాజకీయాలు. ఆల్రెడీ కుటుంబానికి సంబంధించి దాదాపుగా 10 ఏళ్ల పాలనలో కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ జాబులు ఇచ్చారు, వాళ్ళకే ఉన్నాయి కానీ ఇంకా వేరే వాళ్ళకి లేవన్నారు. సో ఈ రోజు పబ్లిక్ ఏం చెప్తారు? నిజంగానే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వారికి కూడా బీఆర్ఎస్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి కూడా ఉంటుంది కదా నెక్స్ట్ పార్టీ పగ్గాలు పట్టాలని. ఈరోజు క్లియర్ గా మీరు స్టాండ్ మేబీ నెక్స్ట్ కేటీఆర్ అంటే కూడా క్లియర్ గా చెప్తున్నట్లే కదా, కుటుంబ వారసత్వాన్ని ఎంకరేజ్ చేస్తుంది బీజేపీ సారీ బీఆర్ఎస్. ఏంటంటే కుటుంబ పాలన అనేది తప్పు మేడం. ఎందుకంటే ఈ కుటుంబం మొత్తం త్యాగాలు చేసి తెలంగాణ గురించి ఆ కుటుంబం మొత్తం ఉద్యమంలో పాల్గొనే అంశం చూడాలి. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ వచ్చిన 1.5 year లో ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చింది, ఎన్ని జాబులు ఇచ్చిందని చూస్తే వాళ్ళు ఇచ్చిన 6,000 ఉద్యోగాలు. ఆల్రెడీ గౌరవ కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల మీద కంటిన్యూషన్ లో ఇచ్చారు. నేను ఏమంటున్నానంటే ఇవాళ హరీష్ రావు గారి చర్చ మీద జరుగుతుంది. హరీష్ రావు గారు బయటికి వెళ్లిపోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి అనేది ఇవాళ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న మాట. నేనేమంటున్నానంటే హరీష్ రావు గారు అనే వ్యక్తి, ఆయన కంటెంట్, ఆయన కాన్సెప్ట్, ఆయన తెలివి తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. ఆయన ఒక మాస్ లీడర్. ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టి, కేసీఆర్ గారు వదిలిపెట్టి, ఈ తెలంగాణ అంశాన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోడు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్నట్టే మీ పాయింట్. ఎక్కడికి వెళ్ళాడు కానీ పార్టీ పగ్గాలు పట్టాలని చాలా మందికి ఉంటుంది. అయితే దానికి నేను ఏమంటున్నానంటే నేను అదే చెప్పబోతున్నా. నేను ఏమంటున్నానంటే గౌరవ కేసీఆర్ గారు, గౌరవ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఇప్పుడు గౌరవ కేటీఆర్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినా హరీష్ రావు గారు స్వాగతిస్తారు. కేసీఆర్ గారు హరీష్ రావు గారికి పగ్గాలు ఇచ్చినా కేటీఆర్ గారు స్వాగతిస్తారు. నేను ఏమంటున్నానంటే ఈ సమస్య అంతా ఎందుకు? మా దగ్గర లేని సమస్య మీకెందుకు? కేసీఆర్ గారే మన నిర్ణయం, కేసీఆర్ గారు బాటే మన నిర్ణయం తెలంగాణకైనా బీఆర్ఎస్ పార్టీకి. అందుకనే ఏం చెప్తున్నా, కేసీఆర్ గారు అనే వ్యక్తి ఈ తెలంగాణకు ఒక వరము. బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణకు ఒక వరం. నేను చెప్పేది జనాలకు అర్థం కావాలి. ఫస్ట్ మాకు ఎలాంటి లుకలుకలు లేవు. కేసీఆర్ గారి బాటలోనే బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది. మాకు ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చినా ఆశ్చర్యం అవసరం ఏం లేదు. గౌరవ్ కేటీఆర్ గారికి ఇస్తే నిన్న ప్రెస్ మీట్ లో హరీష్ రావు గారు క్లియర్ గా చెప్పారు, మేము స్వాగతిస్తాం. మాకు లొల్లులు ఎందుకుంటే ఏదో మనసులో ఒకటి పెట్టుకుని బయటకు అది ఊహించుకుంటారు. నేను ఎవరినంటే ఏ బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఊహించుకొని మాట్లాడిన దానికి బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులుగా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీరు ఊహించుకొని సోషల్ మీడియాలో మీరు ఏం చెప్పినా అది మీ విజ్ఞతకే వదిలేస్తాం. కానీ కంటెంట్ కాన్సెప్ట్ ఉన్న వ్యక్తి, మాస్ లీడరు, త్రిబుల్ షూటరు గౌరవ్ హరీష్ రావు గారు కేసీఆర్ గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఆ పార్టీ నిర్ణయం మేరకు రాబోయే కాలంలో ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు గౌరవ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు. విజయ్ గారు మీ ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఫైనల్ గా ఏం లేదండి, వివిధ రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టి సరైనటువంటి పాలన అందించినట్లయితే ఇతర రాజకీయ పార్టీల్లో ఏలు పెట్టి వాళ్ళ దాంట్లో విభేదాలు ఉన్నటువంటి డైవర్ట్ చేసేటువంటి అవసరము రాకూడదు. ఏ పార్టీ ఉంది, అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీలైనా ఆ రకమైన ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ఆత్మగౌరవం నిలబడే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంటుంది.
రైట్ అండి. ఎస్, థ్యాంక్ యూ అండి. మొత్తం మీద డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం మీద హరీష్ రావు కమెంట్స్ చూస్తుంటే కూడా అటు పార్టీకి సంబంధించిన విధేయత, అదే విధంగా కేటీఆర్ నెక్స్ట్ బాస్ అన్న ఒక క్లారిటీని అయితే ఇండైరెక్ట్ గా ఇవ్వడం అయితే జరిగింది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.